వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం స్త్రీల ద్వారా యోగం ఎవరికి ఉంటుందనే అంశం. సహజంగానే మన జీవితంలో సరిగ్గా సగభాగం అని చెప్పడం కంటే ఒక అడుగు ముందుకు దాదాపు స్త్రీలు 80% అధిక బాధ్యతలను స్వీకరిస్తారనడంలో ముఖ్యత్వం వహిస్తారనే విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. పురుషులు బాధ్యతలు తీసుకోరా అని అడిగితే అలా కాదు. పురుషుల కంటే స్త్రీల సహకారం కొంచెం ఎక్కువగా ఉంటుందని అర్థం. సో స్త్రీల ద్వారా ఆదాయాన్ని, స్త్రీల వల్ల పురోభివృద్ధిని, యోగాన్ని పొందే జాతక వ్యవస్థ ఎవరికి ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాము. ముఖ్యంగా స్త్రీ గ్రహాలు అని శుక్రుడిని, చంద్రుడిని తీసుకుంటాము. ఛాయాగ్రహాల్లో రాహువును కొన్ని సందర్భాల్లో తీసుకోవాలి, కానీ అది సపరేట్ సబ్జెక్ట్. బట్ మెయిన్గా చంద్రుడు, శుక్రుడిని తీసుకోవాలి. ఈ చంద్రుడు, శుక్రుడు 4వ స్థానంలో దిగ్బలాన్ని పొందుతారు. కాలపురుష తత్వానికి 4వ స్థానమైన కర్కాటకం చంద్రుని స్వంత రాశి. ఇక్కడ చంద్రుడు దిగ్బలాన్ని పొందుతారు. ఇక్కడ గురువు ఉచ్చం అవుతారు. రవి మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. ఏ జాతకంలోనైనా జన్మించింది ఏ లగ్నమైనా సరే కర్కాటకం ఏ విధంగానూ స్పాయిల్ కాకుండా ఉండి, శుక్రచంద్రులు ఏ విధంగానూ బలాన్ని కోల్పోకుండా ఉంటే ఆ జాతకులకు ఖచ్చితంగా స్త్రీల ద్వారా అన్ని రకాల ప్రయోజనాలను మరియు సహాయాన్ని పొందుతారు. స్త్రీలను మనం 5 స్థాయిలలో తీసుకోవచ్చు. ఒక వ్యక్తికి మొదటిగా పరిచయమైన స్త్రీ అంటే తల్లి. అతను తన తల్లి ముఖం చూచి పుట్టి తన తల్లి దగ్గరే అన్నీ నేర్చుకొని పెరుగుతాడు. తండ్రి ఎవరో కూడా తల్లి ద్వారానే గుర్తిస్తాడు. తరువాత పరిచయమయ్యే స్త్రీ సహోదరి. ఆ తరువాత అత్త కూతురు, మామ కూతురు, చదువుకునే వయస్సులో కూడా చదువుకునే స్త్రీ స్నేహితులు, సహ ఉద్యోగులు. ఆ తర్వాత పరిచయమయ్యే స్త్రీ జీవిత భాగస్వామి. ఈమెతోనే లైఫ్లో ట్రావెల్ చెయ్యడం. దీని తర్వాత కుమార్తె అనే సంబంధం కొంతకాలం ఉంటుంది. వివాహం తర్వాత ఆ సంబంధం కూడా కొంచెం దూరం అవుతుంది. బట్ ఏ కూతురు తన తండ్రితో సంబంధాన్ని వదులుకోదన్నది వాస్తవం. ఇటువంటి స్త్రీ సంబంధాలు మంచి యోగాన్ని ఇవ్వాలంటే కర్కాటకం బాగుండాలి. కర్కాటక రాశి బాగున్న ప్రతి జాతకులకు స్త్రీల వల్ల తప్పకుండా ఆదాయం, లాభం ఉంటుంది. తల్లి వల్ల ఆదాయం, దాయాది వర్గం ద్వారా ఆదాయం, స్వీయ ఆదాయం, భాగస్వామి నుండి ఆదాయం, కుమార్తె నుండి ఆదాయం, స్త్రీ భాగస్వాముల నుండి, స్నేహితుల నుండి లాభం. ఇలా అన్ని రకాల ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఇది ఒక స్థాయి. తరువాతి స్థాయి శుక్రుని స్థానాలైన తుల, వృషభ రాశులు బాగుంటే స్త్రీల వల్ల ఆదాయం, లాభం ఏర్పడుతుంది. ఇందులో వృషభం స్త్రీ రాశి, శుక్రుడు స్త్రీ గ్రహం. ఇక వృషభం పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉండి శుక్రుడికి బలం లేకుండా పోతే కుటుంబంలోని స్త్రీల వల్లనే సమస్యలు ఎదురవుతాయి. అదేవిధంగా కర్కాటకం పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉండి చంద్రుడు బలహీన స్థితిలో ఉంటే జీవిత భాగస్వామి మొదలు స్త్రీలందరితో ఇబ్బందులు, సమస్యలు, సంతోషాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. సో కర్కాటకం, వృషభం తీవ్రంగా పాపగ్రహాలతో ప్రభావితం కాకూడదు. అదేవిధంగా శుక్రుడు, చంద్రుడు బలహీన స్థితిలో ఉండకూడదు. ఈ స్థానాలు, ఈ గ్రహాలు శుభత్వంగా ఉండాలి. శుభగ్రహాలతో సంబంధం కలిగి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మీకు స్త్రీల వల్ల అనుకూలం, ఆదాయం, లాభం పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఒకవేళ ఈ స్థానాలు
స్పాయిల్ అయ్యి శుక్రచంద్రులు బలహీన స్థితిలో ఉంటే ఎల్లప్పుడూ స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయినంత వరకు వీళ్ళతో శత్రుత్వం పెట్టుకోకుండా అనుసరించి వెళుతూ పట్టు విడుపుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. సహజంగానే కర్కాటకం, వృషభం పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉంటే స్త్రీ దైవాలను పూజిస్తుంటే సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మహాలక్ష్మిని ఆరాధించడం, దుర్గాదేవిని ఆరాధించడం, పౌర్ణమి రోజు వ్రతం ఉండి దుర్గాదేవిని ఆరాధించడం, ఇలాంటి స్త్రీ దేవతలను ఆరాధించడం వల్ల మీకు ఆ శక్తి ఇంక్రీజ్ అవుతుంది. స్త్రీల వల్ల ఆదాయం, లాభం పొందడానికి కర్కాటకం చంద్రుడు, వృషభం శుక్రుడు జాతకంలో మంచి స్థితిలో శుభత్వంగా ఉండాలి. వారి సహాయంతోనే మీరు ప్రపంచంలో గొప్ప విజయాన్ని సాధించగలరు. అదేవిధంగా మీరు ఏ లగ్నంలో జన్మించినా లాభస్థానమనే 11వ స్థానంలో స్త్రీ గ్రహాలు బలంగా ఉన్నాయంటే మీకు స్త్రీల వల్ల లాభం, ఆదాయం ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చూద్దాము. మీరు మేషలగ్నంగా ఉన్నారు అనుకోండి. 11వ స్థానమైన కుంభంలో శుక్రుడు అమరి ఉన్నా, శుక్లపక్ష చంద్రుడు అమరి ఉన్న స్త్రీల వల్ల ఆదాయం, లాభం ఉంటుంది. ఈ శుక్రచంద్రులతో ధనకారకుడైన గురువు కలిసి ఉన్న స్త్రీల వల్ల ఆదాయం, లాభం ఉంటుంది. సో స్త్రీల వల్ల ఆదాయం, లాభం పొందడానికి కర్కాటకం, వృషభం శుభత్వంగా ఉండాలి. స్త్రీ గ్రహాలైన చంద్రుడు, శుక్రుడు బలమైన స్థితిలో ఉండాలి. మీ లగ్నానికి లాభస్థానంలో స్త్రీ గ్రహాలు బలంగా ఉండి ధనకారకుడైన గురువుతో కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా స్త్రీల వల్ల లాభం, ఆదాయం, పురోగతి ఉంటుందని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.